నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ వచ్చాక ఉండవల్లి అరుణ్ కుమార్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఏపీ పాలిటిక్స్ గురించి అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2 సార్లు కూడా ఆ పాలన చూసాం, ఈ పాలన చూసాం, ఎవరి వల్ల ఒరిగేది లేదు అని చెప్పి ఏవో సమ్ కమెంట్స్ అయితే ఆయన చేస్తున్నారు. సో ఆయన ఎందుకు ఇంత నిరాశగా మాట్లాడుతున్నారు? ఆయన చేసిన కమెంట్స్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని మనం తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక విశ్వసనీయత లేని, ఒక స్థిరత్వం లేని, ఒక వ్యావరింగ్గా ఉండే పొలిటీషియన్గా చెప్పాలంటే ఒక బెస్ట్ ఉదాహరణగా చెప్పొచ్చు. ఆయన ఎప్పుడు కూడా ఎవరి పట్ల ఒక ఖచ్చితమైన అభిప్రాయంతో ఉండటం నాకైతే కనపడలేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, ఆయన రాజశేఖర రెడ్డి గారికి వీర విధేయుడు. అట్లా అని జగన్మోహన్ రెడ్డి గారికి కొంతకాలం వీర విధేయుడిగా పనిచేస్తాడు, కొంతకాలం ఆయన మీద విమర్శలు చేస్తాడు, మళ్ళీ దానికి భిన్నంగా కూడా మాట్లాడతాడు. ఆయన వ్యక్తిత్వం ఏంటో మరి ఆయనకన్నా తెలుస్తుందో లేదో తెలీదు. ఆయనకి రాజమండ్రిలో కూడా ఎక్కడ పరపతి ఉన్న పరిస్థితి కనపడదు. ఒక్కసారి మాత్రం ఫ్లూగ్గా ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత ఆయన ప్రజా జీవితంలో నేను అనుకోవటం రాజమండ్రి కార్పొరేటర్గా కూడా ఎలక్ట్ కాలేడు. కానీ ఆయన మాట్లాడే మాటలు మాత్రం కోటలు దాటుతూ ఉంటాయి. తర్వాత 2014కి 19కి 24కి పరిపాలనలో జరిగిన మార్పు ఆయన కనిపెట్టలేకపోయాడంటే, ఆయన కనిపించట్లేదంటే ఇక ఆయనే సమాధానం పరుచుకోవాలి. ఇప్పుడు ఆయనకి చంద్రబాబు మీదో లేకపోతే ఒక సామాజిక వర్గం మీదో వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు, లేకపోతే అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద ఆయనకి ప్రేమ ఉంటే ఉండొచ్చు. అవి వాస్తవాలే మాట్లాడాలి. తన వ్యక్తిత్వం కనుక నిలబడాలంటే కాదు, నా వ్యక్తిత్వం ఏముందో ఏదైనా మాట్లాడతాను, గంటకొక మాట గాలికి ఎటు తెరసాప అంటే గాలి వాటంగానే మాట్లాడతానంటే ఎవడేం చేయలేడు. అంత సీనియర్ పొలిటీషియన్గా చెప్పుకుంటాడు. అనేక గణాంకాలు చెప్తున్నాడు. రాష్ట్రంలో ఆ కేంద్రం నుంచి ఇక్కడికి ఎన్ని రావాలి, తర్వాత బుందేల్ఖండ్ లాగా బీసీ మన వెనకబడిన జిల్లాలకు సంబంధించిన ప్యాకేజీలో ఇంకా 1700 కోట్లు మాత్రమే వచ్చింది 5000 కోట్లు అని. తర్వాత పోలవరం ప్రాజెక్ట్ 72% అవ్వలేదు, 48% అయింది. తర్వాత కేంద్రం కేవలం 5800 కోట్లు మాత్రమే ఇవ్వాలని తన వెబ్సైట్లో పెట్టుకుంది. అసలు ఇంతవరకు మెయిన్ డ్యామ్ కన్స్ట్రక్షనే మొదలవ్వలేదు. ఇవన్నీ చెబుతున్నాడు, బాగానే ఉంది. తను జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు చేస్తున్నటువంటి ఈ దుష్పరిపాలన మీద ఆయన ఒకరోజు ఏమో వ్యతిరేకంగా మాట్లాడతాడు, మళ్ళీ మరుసటి రోజు ఫర్గా మాట్లాడతాడు. నేనేం ఆయన మీద ఈ యుద్ధం చేయమంటలేదు. నీకు స్పష్టత లేకపోతే మూసు కూర్చో, నిన్నెవడు మాట్లాడమనలేదు. లేకపోతే నీకు 2014 నుంచి 19 దాకా జరిగిన డెవలప్మెంటు ఆయనే చెబుతున్నాడు. 32,000 కోట్ల వేరియేషన్ వచ్చింది విడిపోయేటప్పటికి లోటు బడ్జెట్, దానికి సంబంధించి కూడా ఇవ్వలేదు అని. ఇప్పుడు వీళ్ళందరికీ ఫైట్ చేస్తారు. ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా, కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కూడా సహకరించకపోయినప్పుడు ఎవడేం చేయలేడు. ఇప్పటికి ఉండంతలో 2014 నుంచి 19కి కన్స్ట్రక్షన్ చేశారు 10,000 కోట్ల రూపాయలతో. ఆయన ఆ 3 రాజధానులు లాంటి పిచ్చి నిర్ణయాలని సమర్థిస్తాడా, వ్యతిరేకిస్తాడా? అలాంటి వాటిలో స్పష్టత ఉండాలి. ఆయన గైడ్ చేయాలి ప్రభుత్వాలకి. ఎందుకంటే ఆయన ఏ క్షణానికి ఆ క్షణం మాట్లాడేసి వెళ్ళిపోతే అయిపోద్ది అనేది తప్పు. ఆయన ఎవరు కూడా గౌరవించరు, ఎవరు ఆయన మాట్లాడే మాటలు కూడా పట్టించుకోరు. ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చాడు ఒక లైట్ వెయిట్గా. అంటే ఏదో మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి చేసే విధానాలని ఆయన ఎందుకు ఖండించలేకపోయాడు? నాకు ఇంకో మాట అండి, అక్కడ ఆయన మాట్లాడుతా కూడా మరి వాళ్ళు అడిగిన ప్రశ్నకి సర్వేలన్నీ మరి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కూటమి వైపు మొగ్గు చూపుతున్నాయని ఆయన నోటితో ఆయనే ఒప్పుకోవటమే కాకుండా మళ్ళీ ఓడిపోయే పార్టీ కూడా ఈ ఎన్నికల్లో ఏం సర్వనాశనం కాదని, ఇంతకుముందు చాలా పార్టీలు ఓడిపోయాయని మళ్ళీ అధికారంలోకి వచ్చాయని కూడా మాట్లాడుతున్నారు. సో ఆయన ఉద్దేశం ఏమైంది? అవును, ఇప్పుడు ఎవరో నాశనం అయిపోవాలని ఎవరు కోరుకోడు. ఆయన అన్నట్టు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా గట్టిగానే ఉండాలి, పటిష్టంగా ఉండాలి. అది ఎవరు కోరుకోరు. ఏ పార్టీ అంతర్ధానం అయిపోవాలి రాజకీయ అవనికి నుంచి అని. మంచిగానే ఉండాలి, ప్రజల కోసం పోరాడాలి. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతగా వ్యవహరిస్తే మంచిదే, ఎవరు కాదనరు. అసలు ఆయనకి 2014కి 19కి 24కి మధ్యలో డెవలప్మెంటే నాకు కనపడతలేదంటే ఆయనకి కళ్ళు కనపడుతున్నాయా లేదా అని కూడా నాబోటాడికి అనుమానం వస్తుంది. ఎందుకు అట్లాంటి మాటలు మాట్లాడతాడో అర్థం కాదు. ఒక్కోసారి ఈయన మీద తీవ్రమైన పదజాలంతో కూడా విమర్శించాడు అతన్ని. మళ్ళీ ఆయన పాలసీలనే సమర్థిస్తున్నాడు. ఆయన వ్యక్తిత్వం ఏంటో ఆయనకే తెలియనప్పుడు అసలు ఆయన మాట్లాడే మాటల గురించి పట్టించుకునే అవసరం కూడా లేదు అసలు ఎవరు కూడా.
అసలు విలేకరులు కూడా అసలు అట్లాంటి సమావేశాలకి వెళ్ళటం కూడా వేస్ట్, ఆ టైం వేస్ట్ వాళ్ళకి. ఏంది ఇంత అయ్యేది స్పష్టంగా చెప్పలేడు, ఎందుకంటే ఆయనకి లోన కొన్ని బయాస్డ్ వ్యూస్ ఉన్నాయి. అంతవరకు ఇప్పుడు రామోజీరావు గారి మీద కోర్టుకు వెళ్ళింది కూడా ఈయనే. ఏం జరిగింది? ఇప్పుడు రామోజీరావు గారు అంత ఉపాధి కల్పించిన పెద్ద మనిషి ఎవరున్నారు ఈ రాష్ట్రంలో? నువ్వేనా ముందుకెళ్ళే వాటికి బ్రేక్లు వేయటానికి పనికొస్తావు, కానీ నీ అంతటి నువ్వు ఉపాధి సృష్టించలేవు, అభివృద్ధిని చూసి నీకు కనపడదు. కనపడినట్టుగా ఇప్పుడు నిద్రపోయేవాడిని ఎవరిని లేపగలుగుతాడు? నువ్వు నటిస్తున్నావు. నీకు ఇంత స్టాటిస్టిక్స్ చెప్తున్నావు కదా, చంద్రబాబు నాయుడు టైంలో దేనికి ఎంత ఖర్చు పెట్టారు, ఎంత డెవలప్మెంట్ ఫిజికల్గా కనపడుతుంది కదా. నువ్వు ఆ స్టాటిస్టిక్స్ చెప్పొచ్చు కదా. అప్పుడు రాష్ట్రం ఏర్పడక ముందు సంగతి ఎందుకు? ఇద్దరు ఈక్వల్ పరిపాలన చేశారు ఒక్కొక్క టర్ము. ఆ ఒక్కొక్క టర్మ్లో మంచి జరిగిందా చెడు జరిగిందా? అల్టిమేట్గా నువ్వు బెస్ట్ మార్కులు ఎవరికేస్తావు అది చెప్పు. నువ్వు జగన్మోహన్ రెడ్డి బాగా చేశాడంటావా, చంద్రబాబు బాగా చేశాడంటావా? ఉండంతలో ఎవరు బెటరో చెప్పు కనీసం. అంతేగాని అటు ఇటు కాకుండా నువ్వు మధ్యస్థంగా చెబుతున్నావు. నువ్వేమైనా మధ్యస్థపు మనిషివా? ఒక మగాడిగా అన్న మాట్లాడు, ఒక ఆడదానిగా అన్న మాట్లాడు. కాసేపు అటు కాసేపు ఇటు మాట్లాడే వాళ్ళని అసలు ఇట్లాంటి రాజకీయ నాయకులకి అసలు విలేకరులు కూడా అసలు ఇంపార్టెన్స్ కూడా ఇవ్వకూడదు, మీడియా కూడా ఇవ్వకూడదు. నేను అనేక సార్లు చూస్తున్నా ఈయన అరుణ్ కుమార్ గారి పరిస్థితి. ఏం మాట్లాడతాడో ఎందుకు మాట్లాడతాడో తెలియదు. తన ఉనికి నేను ఇంకా రాజమండ్రిలో ఉన్నాను చూపించుకోవడానికి మాట్లాడటం తప్ప అతను చెప్పేది ఏమన్నా అర్థమవుతుందా? ఏమన్నా కొంత పని చంద్రబాబు నాయుడు గారు అల్టిమేట్ అని ఎవడో చెప్పడు, జగన్మోహన్ రెడ్డి గారు అలా అట్టర్ ఫ్లాప్ అని చెప్పరు. కానీ నువ్వెయ్యి మార్కులు ప్రజల్లో అప్పుడు నీ విలువ ఏంటో తెలుస్తుంది. 100 మార్కులకి చంద్రబాబుకి ఎన్ని వేస్తావు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని వేస్తావు? తర్వాత ఫిజికల్గా మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ, ప్రజలకి ఆదర్శంగా పరిపాలన చేయటంలో కానీ వీళ్ళిద్దరు ఎవరు బెస్టో చెప్పు. ఇద్దరు 100కి 100 ఎవరికి రావు. నీలాంటి మేధావులు వాళ్ళు కాదు. నువ్వు అంత మేధావి అయితే నువ్వే చీఫ్ మినిస్టర్ అవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డిని అడిగి. నీకు రాజశేఖర రెడ్డికి బాగా సన్నిహితుడివి, బాబు నేను చేస్తాను నాన్న, నువ్వు పక్కన కూర్చో, ఒక టర్మ్ నేను చేసి తర్వాత నీకు అప్పచెబుతానంటే కూడా బాగుండేది. నీకున్న ఐడియాలన్నింటినీ ఇంప్లిమెంట్ చేసేవాడివి. కానీ నువ్వు ఎటు కూడా చెప్పలేకపోతున్నాడు. ఆ ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం, ఆ సప్పరిచ్చేవాడు అయితే కనీసం సామాన్యమైన ఓటర్ కేంద్రానికి వెళ్ళి ఎవరో ఒకళ్ళు నిర్ణయిస్తున్నాడు. ఈయన ఇద్దరిలో ఎవరు బెటర్ అని కూడా చెప్పలేని పరిస్థితిలో ఒక ఎంపీగా నువ్వు చేసి సీనియర్ రాజకీయ నాయకుడిని కాంగ్రెస్ లీడర్ని చెప్పుకుంటా ఆ పెసిమిస్టిక్ మాటలు ఎందుకు అంటున్నాను. నువ్వు చెప్పు, గైడ్ చేయి ప్రజల్ని. ఉండంతలో వీళ్ళు బెటర్ అని చెప్పలేకపోతావు. అసలు నువ్వు బయటకే రాబాక. ప్రజల్ని ఎందుకు కంగారు అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తావు అంత అనుభవం ఉండి? కాబట్టి ఇలాంటి వేవరింగ్ పొలిటీషియన్స్ని కడుపులో ఏదో పెట్టుకుని మాట్లాడే వ్యక్తుల్ని అసలు లెక్క చేయాల్సిన అవసరం లేదమ్మా. వీళ్ళకన్నా కామన్ ఓటర్ 1000 రెట్లు బెటర్. కనీసం అతను ఓటర్కు బూత్లోకి వెళ్ళి ఏదో ఒక పార్టీకి అయితే ఓటేసాడు, అతనికి ఒక స్పష్టత ఉంది. వీళ్ళిద్దరు ఎవరు బెటర్ అని ఎవరైనా ఓకే, తప్పని అనటానికి లేదు. ఇక్కడ ఒక విషయం సార్, తెలంగాణలో పరిస్థితులు ఏపీ కూడా రావాలి, తెలంగాణ 10 సంవత్సరాల నుంచి హ్యాపీగా ఉంది, ఏపీ 10 సంవత్సరాల నుంచి ఏడుస్తుంది అన్నట్టు కూడా ఆయన. అవును, ఘోష 10 ఏళ్ల ఘోష. ఇక్కడేమో ఉత్సవాలు చేసుకుంటున్నారు, అక్కడ ఘోష. అంటే నీలాంటి పొలిటీషియన్స్ ఉంటే ఘోషకాకి ఏముంటుంది? నువ్వేం చెప్పావు వాళ్ళ? నీవేమన్నా స్పష్టత అయిన మెసేజ్ ఓటర్లకు ఇచ్చావా? నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోమని చెప్పాల్సింది. రెండింటిని కంపేర్ చేసి ఇప్పుడు కాదు నువ్వు చెప్పాల్సింది. ఎన్నికల ముందు 2 ప్రభుత్వాలని కంపేర్ చేసి ఇప్పుడు ఆయన చెబుతున్నాడు కదా స్టాటిస్టిక్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏం మేలు చేశారు, 14లో నుంచి 19కి మేలు జరిగిందా, 19 నుంచి 24కి మేలు జరిగిందా, 2 కంపేర్ చేసి నువ్వు ఒక వ్యక్తికి సపోర్ట్ చేయాల్సింది. అది బాగుండేది. కనీసం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాకు గైడ్ చేశాడు, వాళ్ళ ఓట్లు వేసేవాళ్ళు నిన్ను నమ్మిన వాళ్ళు ఎవడని ఉంటే. లేదు, నువ్వు చెప్పింది కనుక అరాచకంగా ఉండి అస్తవ్యస్తంగా ఉంది, అబద్ధాలతో కూడితే నిన్ను నమ్మరు, నీ విశ్వసనీయత పోద్ది అంతే. అంతకుమించి జరిగేది ఏం లేదు. నువ్వు మంచివాడు అయితే నిన్ను ఫాలో అవుతారు. నువ్వే తీసుకెళ్ళి గోతులో దింపుతుంటే జనం దిగరు. ఇతను కావాలని ఇంటెన్షనల్గా తప్పుగా మాట్లాడుతున్నాడని ప్రజలు అతను చెప్తుంది. తెలంగాణతో పోలుస్తున్నావు, తెలంగాణలో నీలాంటి వాళ్ళు లేరు, మగాడ కాని వ్యక్తులు. స్పష్టత ఉంది అక్కడ, నీకు అక్కడ లేదు. కాబట్టి ఇక నువ్వు తెలంగాణ గురించి కంపేర్ చేయటం ఇవన్నీ అనవసరం. చేస్తే ఫీల్డ్లోకి దిగు ఏదో ఒక పార్టీలోకి మంచిది అంటూ జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరి నువ్వు గైడ్ చేయి, లేకపోతే చంద్రబాబు బెటర్ అనుకుంటే చంద్రబాబుతో గైడ్ చేయి. అసలు 2 బాగాలేదని చెబుతున్నావు కదా, అసలు అట్లాంటప్పుడు నువ్వు మూసుకు కూర్చో. నీ వయసు కూడా అయిపోయింది, ఎందుకు నీకు అక్కడ పరపతి లేదు, నువ్వు ఒక కార్పొరేటర్గా కూడా గెలిచే పరిస్థితి నీకు లేదు.